హాయ్ అండి. సూపర్ 6 అమలు జరుగుతుందా లేదనైతే ప్రజల్లో చాలా చర్చ అయితే నడుస్తా ఉంది. ఎందుకంటే రోజు న్యూస్ ఛానెల్ మనం చూస్తే ఏదైతే యెల్లో మీడియా అని చెప్పుకుంటామో కొంతమంది ఆ మీడియాలో వచ్చేసి మనకు రెగ్యులర్‌గా అయితే రేపు అమ్మఒడి పడిపోతుంది. తల్లికి వందనం కదా! పేరు మార్చారు కదా వీళ్ళు. రేపు తల్లికి వందనం పడిపోతుంది. రైతులకు డబ్బులు పడిపోతున్నాయి. రోజు ఇదే సోదైతే మనకైతే చూస్తా ఉన్నాం టీవీ ఛానల్స్‌లో అయితే. నాకైతే ఒక క్లారిటీ ఉంది. ఖచ్చితంగా వీళ్ళైతే అమ్మఒడి చేసి 2 సార్లు ఇస్తా అని చెప్పాడు. ఒక్కసారి వేయనని చెప్పాడు. అంటే ఏదైతే 15,000 ఇస్తున్నారో ఒకేసారి వేయరు. 7,500, 7,500 2 దఫాలుగా ఏస్తారు. మరి ఎప్పుడు ఏస్తారో తెలియదు. మే అన్నారు. మే వచ్చేసింది. ఇంకా తల్లుల అకౌంట్‌లో అయితే డబ్బులైతే పడలేదు. ఇంకా రైతు భరోసా వచ్చని అంటారా? అది నాకు తెలిసి కేంద్రం ఇచ్చే డబ్బులు కాకుండా మిగతా డబ్బులైతే వీళ్ళు ఇస్తారు. ఏదైతే కేంద్రం 6,000 ఇస్తుందో ఇవి తీసేసి మిగతా డబ్బులైతే వీళ్ళు ఇస్తారు. మరి అది ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ అయితే లేదు. ఇస్తామంటున్నారు కానీ క్లారిటీ అయితే లేదు. ఓ పక్కన చంద్రబాబు నాయుడు గారేమో ఏదైనా మీటింగ్‌లు పెడితే డబ్బులు ఎక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి అంతా నాశనం చేసిపోయాడని చెప్పాడు. ఇదే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టైంలో ఏమని చెప్పుకొచ్చాడు? డబ్బులు సృష్టించడం నా చేతనవ్వు. నేను చూశారు కదా మీరు హైటెక్ సిటీ ఎలా కట్టాను, సైబర్ సిటీని ఎలా క్రియేట్ చేశాననేది ఆయన చెప్పుకొచ్చారు. మరి అలాంటి ఆయన విజన్ ఉన్న ఆయన మరి డబ్బులు సృష్టించి దాదాపు సంవత్సరం కాలం అయిపోతుంది. అలాంటి టైంలో ఇంకా డబ్బులు సృష్టించే కాడైతే ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితే నిమగ్నమై ఉన్నట్టున్నారు. ఒక పక్కనేమో డబ్బులు లేవు, ఎక్కడి నుంచి తీసుకురావాలని ఒక మాట చెప్తున్నారు. అంటే రెండు విధాలుగా అయితే కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజలనైతే. ఒక పక్కనేమో ఇస్తామని చెప్తున్నారు, ఒక పక్కమో డబ్బులు లేవని చెప్తున్నారు. అంటే క్లారిటీ ఇవ్వట్లేదు ప్రజలకు ఎవరు కూడా. ఒక పక్కన పవన్ కళ్యాణ్ అయితే అసలు దాని గురించి మాట్లాడట్లేదు. సూపర్ 6 నాకు సంబంధం లేనట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మీరు చూస్తే సూపర్ 6 అనౌన్స్మెంట్ ఏదైతే జరిగిందో ఆ సభకి యాక్చువల్గా బీజేపీ సంబంధించిన ఒక అనామకుని పంపించారు. యాక్చువల్గా బీజేపీ దానికి ఇష్టం లేదు. యాక్చువల్గా నరేంద్ర మోడీ ఫోటో వేసారంట. మధ్యలో సెంటర్లో ఫోటో వేసి అటుపక్క చంద్రబాబు నాయుడు ఇటుపక్క పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసి మేనిఫెస్టో ఫస్ట్ తయారు చేశారు. కానీ మా బీజేపీ అయితే మేము ఈ మేనిఫెస్టోకి మాకు సంబంధం లేదని అయితే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆ రోజు పురంధరేశ్వరి కూడా అక్కడ రాలేదు ఆ మీటింగ్కి అయితే. ఓన్లీ పవన్ కళ్యాణ్ బీజేపీ సంబంధించిన స్మాల్ లీడర్ ఎవరో చిన్న లీడర్ అయితే రావడం చూసాం తప్ప